So good morning everyone. So today we are going to discuss about OSPF. So before going to discuss about OSPF, I would like to know, can anyone tell me what are the things we need to configure static route? Static route configure అంటే ఏమేమి ఉండాలి? ప్లీజ్ చెప్పండి ఇప్పుడు. హలో, సోర్స్ IP అండ్ డెస్టినేషన్ IP. వెరీ గుడ్. అంతేనా? And we need to know every IP in the topology. Yes, topology. Simply you need to use the topology. Topology you should know. Okay. టోపాలజీ తెలియాలి కదా మనకు. టోపాలజీ తెలిస్తేనే కదా మనకి నెక్స్ట్ టాప్ ఏంటి, ఆ డెస్టినేషన్ ఐపీ మెయిన్గా ఏంటంటే డెస్టినేషన్ ఐపీఎస్. సో వాట్ ఎవర్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ ఆర్ దేర్, వీ నీడ్ టు యాడ్ దోస్ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ ఇన్ టు ద రౌటింగ్ టేబుల్ మాన్యువలీ. అవునా కదా? ఎస్ అన్న. మనం మాన్యువల్గా యాడ్ చేయాలి, అది ప్రాబ్లం. ఓకే, యప్. వన్స్ అగైన్ ఐ వాంట్ టు. ఓకే, కూల్. సో ఫైన్. ఓకే, సో మాన్యువల్గా యాడ్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూడండి, రౌటర్స్ తీసుకుంటున్నాం. ఎన్ని రౌటర్స్? 3 రౌటర్స్ తీసుకుంటున్నాం. ఓకే, చూస్తున్నారు కదా? సో ఇంకా మీకు తెలుసు ఎట్లా ఏంటి అనేది. ఓకే ఓకే ఇట్లా ఈ టోపాలజీస్ మీకు తెలుసు, సింపుల్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ ఏబిసి అని తీసుకుంటే కనెక్టివిటీ తెలుస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న జస్ట్ 3 రౌటర్స్ ఉన్నాయి కాబట్టి స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేశారు. అదే సర్వీస్ ప్రొవైడర్లో ఇప్పుడు ఎయిర్టెల్ కానీ జియో కానీ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయినాయి కదా. ఎవ్రీ 30 కిలోమీటర్స్కి ఒక రౌటర్ ఇన్స్టాల్ అయి ఉంటుందని చెప్పాను కదా. అలా థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. అలా థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉన్నప్పుడు ఎన్ని రౌట్స్ ఉంటాయి? అవన్నీ నువ్వు స్టాటిక్గా కాన్ఫిగర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈజ్ ఇట్ ఫ్యూజిబుల్ ఫర్ బిగ్ నెట్వర్క్స్? నో అన్న. నో కదా. సో Yes. అందుకే మనం ఏం చేయాలి? వి యూస్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఓకే, డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. డైనమిక్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా రౌట్స్ అవే లర్న్ అవుతాయి. అవి 100 రౌట్సా 1000 రౌట్సా డజంట్ మ్యాటర్. యూ నో నీడ్ టు యాడ్ ఎనీథింగ్ మాన్యువలీ ఇన్ టు యువర్ రౌటింగ్ టేబుల్. ఇస్ ఆల్ చెమి. ఎవరండి ఆల్ చెమి? హలో, సారీ అన్న, నేను దాక్షిని. ఇది పొరపాటున ఇంకొక దాంట్లో లాగిన్ అయిపోయింది. అవునా? ఓకే ఓకే ఫైన్. కొత్త పేరు ఉంటే నా షూర్ మా. దాంట్లో 2 ఉన్నాయి. ఓకే అమ్మా, ఓకే రైట్. ఎవరైనా నా అకౌంట్ హ్యాక్ చేశారా అని అనుకున్నా. లాగిన్ అయ్యి. లేదు ఓకే, లేదు, సారీ అన్న. నో ప్రాబ్లం, జస్ట్ క్యాజువల్ అడిగా. ఓకే ఓకే, 1 సెకండ్. సో సో ద థింగ్ ఈజ్ వి యూజ్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ఇట్ విల్ లెర్న్ ఆటోమేటికల్. ఇప్పుడు డిఎస్సిపి ఉంది కదా, డిఎస్సిపి అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది. సిమిలర్ గా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా రౌట్స్ అడ్వర్టైజ్ అవుతాయి. ఇప్పుడు నేనున్నాను అండ్ మన టీం చాలా మంది 40 మెంబర్స్ ఉన్నారు. సో మీరంతా రౌటర్స్ అనుకోండి. సో నేను అండ్ బాలకృష్ణ ఉన్నాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? నా గురించి బాలకృష్ణకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, బాలకృష్ణ నా ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తాడు. సో ఒకరి నుంచి ఒకరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో అలా ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలాగే బాలకృష్ణకి తెలిసి వేరే వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాడు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇస్తాడు. సో అట్లా ఏంటి? ఆటోమేటిక్ గా వి విల్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? సో అట్లా డెలివరీ బాయ్స్ ఉంటారు కదా. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని రౌట్స్ అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్ గా ఈ రౌటర్స్ తెలుసుకుంటాయి. అంటే రౌట్స్, ఆ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి కదా, డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ లెర్న్ బై యూజింగ్ రౌటింగ్ ప్రోటోకాల్స్. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఆటోమేటిక్ గా రౌట్స్ లర్న్ అవుతాయి. సో నువ్వు రౌటింగ్ టేబుల్లో మాన్యువల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
డిఫాల్ట్ రౌటింగ్ కూడా ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే సింపుల్. యూ కెన్ జస్ట్ కాన్ఫిగర్ అట్ యువర్ రౌటర్. ఏం చేయాలి? ఫస్ట్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తాయి? ఏ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అయినా సరే. ఏది? ఫస్ట్ ఈఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? బీజీపీ, ఐఎస్ఐఎస్, ఏ ప్రోటోకాల్స్ అయినా సరే. అంటే నేను సిసిఐఈ కూడా చెప్తున్నాను. సో ఇట్లా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాయి? దే విల్ ఎక్స్చేంజ్ దర్ ప్యాకెట్స్. ఫస్ట్ ఏంటి? ఇద్దరు నైబర్స్ డిస్కవర్ అవుతాయి. అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ కూడా ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయాలి. రెండు చోట్ల ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేసిన తర్వాత దే విల్ డిస్కవర్ నైబర్స్. అంటే నువ్వు నా నైబర్వి అని. ఆ తర్వాత దే విల్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్. అట్లా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అలాగే R3 to R2 ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయాలి. ఇవి మొత్తం ఓఎస్పిఎఫ్ లో ఉన్నాయి కాబట్టి ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. సో నువ్వు ఎలా అడ్వర్టైజ్ చేయాలి? R1 లో నీ రౌట్స్ నువ్వు అడ్వర్టైజ్ చేయాలి. ఒక router లో ఎన్ని రౌట్స్ ఉన్నాయో అవన్నీ ఓఎస్పిఎఫ్ లో అడ్వర్టైజ్ చేయాలి. ఇదిగో బ్రదర్, నేను ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాను. నా నెట్వర్క్స్ ఇవి. నేను ఓఎస్పిఎఫ్ లో అడ్వర్టైజ్ చేస్తున్నాను. తీసుకో అని చెప్పి R2 పంపిస్తుంది. R2 కూడా సేమ్ అంతే. నేను నా నెట్వర్క్స్ ఇన్ని ఉన్నాయి. అవి నేను అడ్వర్టైజ్ చేస్తున్నాను ఓఎస్పిఎఫ్ లోనే ఉంటుంది అంతే. ఓకేనా? సో సింపుల్. గైస్, కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ సింపుల్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే? సో నేను ఇక్కడ టీచ్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను. సో మన సిలబస్ ప్రకారం ఈ ఈఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్ ఉంది. సో పైన చెప్పమంటారా? సో మొత్తం 99% ఓఎస్పిఎఫ్ రియల్ టైమ్ లో మేము యూజ్ చేస్తాం. 99%. ఓకే? ఓఎస్పిఎఫ్ వస్తే ఐఎస్ఐఎస్ కూడా వస్తుంది. బోత్ ఆర్ లింక్స్టెడ్ డేటాబేస్ ప్రోటోకాల్స్. బోత్ ఆర్ సేమ్ వేలో వర్క్ అవుతాయి. సో ఓఎస్పిఎఫ్ వస్తే ఐఎస్ఐఎస్ కూడా చదివితే వచ్చేస్తుంది. ఓకే? సో ఈఐజిఆర్పి జస్ట్ 1% యూజ్ చేస్తారు ఎక్కడో చోట. ఓకే? ఇది కూడా సేమ్ ఓఎస్పిఎఫ్ లాగానే కాన్ఫిగరేషన్ సేమ్ టు సేమ్. ఏమంటే వర్కింగ్ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అంతే. అంతే థియరీ డిఫరెంట్‌గా ఉంటది. సో నౌ టెల్ మీ, మీకు ఈ ఓఎస్పిఎఫ్ విత్ ప్రాక్టికల్ అనాలిసిస్‌తో ఇన్ డెప్త్‌గా చెప్పాలనా? విత్ రియల్ టైమ్‌లో, లేదంటే పైన ఈ 2 కవర్ చేయాలనా? సో యాస్ పర్ ద సిలబస్ ప్రకారం. హౌ యూ వాంట్ టు టీచ్ మీ? OSPF ఓకే? సో నేను ఓఎస్పిఎఫ్ మొత్తం కవర్ చేస్తాను నీట్‌గా. అండ్ ఈఐజిఆర్పి కూడా ఒక సండే రోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తా. ఎలా ఏంటనేది. ఓకే? ఓకేనా? క్లియరా? సో నేను నా ఉద్దేశం ఏంటంటే, రియల్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, విచ్ రౌటింగ్ ప్రోటోకాల్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ అని. ఎవ్రీవన్ నోస్ ఓఎస్పిఎఫ్. 99% ఓఎస్పిఎఫే అడుగుతారు. సో మిమ్మల్ని ఓఎస్పిఎఫ్‌లో ఎక్స్‌పర్ట్ చేసేస్తాను. ఓకే? ఫైన్. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి అని చెప్పి ఓఎస్పిఎఫ్ నీట్‌గా చెప్తాను చూడండి. ఓకే? డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే అర్థమైంది కదా? సో ఇట్ విల్ అడ్వర్టైజ్ ద రౌట్స్ అండ్ ఇట్ విల్ లెర్న్ ద రౌట్స్ ఆటోమేటికల్లీ. సో అడ్వర్టైజ్ ద రౌట్స్ అంటే అడ్వర్టైజ్ చేసుకోవాలి. R1 యొక్క రౌట్స్ అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఉంది కదా! సో R1 యొక్క లూప్‌బ్యాక్ ఐపీ ఏముంది? 1.1.1. ఓకే? ఈ రెండిటి మధ్యలో నెట్వర్క్ ఏమనుకుంటున్నాను చెప్పండి? వాట్ నెట్వర్క్ వి కెన్ టేక్ హియర్ ఇన్ బిట్వీన్ 192.168. 12.0. వెరీ గుడ్. ఓకే? 12.0. ఇంక మళ్ళీ నేను ఇక్కడ రాయాలన్నా పాయింట్ ఐపీ అడ్రెస్ కూడా ఇక్కడ 12.1, ఇక్కడ 12.2 అని. మీకు వచ్చు కదా! యాహ్! నెక్స్ట్ ఇక్కడ 192.168.23.0. /24. పర్ఫెక్ట్. సో ఇక్కడ దీని లూప్‌బ్యాక్ ఏంటి? 2.2.2. సో ఒక 3 ల్యాబులు చేసేస్తే మీకు ఈజీగా అర్థమైపోతది. ఇలా. 3.3. దట్స్ ఇట్. అట్లా ఈ లూప్‌బ్యాక్స్ తీసుకుంటాం. సో నౌ ఇఫ్ యూ సీ కేర్‌ఫుల్లీ, సో ఇక్కడ R1లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి R1లో? 1.1.1 అలాగే 192.168.12.0. అంటే 12.1 ఐపీ ఇస్తాం కదా! ఆ 12.IPs బిలాంగ్స్ టు 12.0. సో ఈ నెట్వర్క్స్ ఉన్నాయి. నౌ ఈ 2 నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి. ఎక్కడ? వి నీడ్ టు నో. వి నీడ్ టు అడ్వర్టైజ్ దీస్ 2 నెట్వర్క్స్ ఇన్ ఓఎస్పిఎఫ్. ఓఎస్పిఎఫ్‌లో అడ్వర్టైజ్ చేయాలి కదా! రైట్? ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ కదా! ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలి. నిన్న మనం ఏం చేసాం? స్టాటిక్ రౌట్ ద్వారా అడ్వర్టైజ్ చేసాం ఇక్కడ. సో ఏవైతే డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ ఉంటాయో అవి అడ్వర్టైజ్ చేయాలి. ఎక్కడ? ఓఎస్పిఎఫ్‌లో. సో ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్ చెప్తాను చూడండి. నౌ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్ ఈజీ. చాలా జాగ్రత్తగా వినండి. ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది కదా స్క్రీను?
ఎస్ అన్న క్లియర్. ఓకే. సో సింపుల్. ఫస్ట్ ఏం చేస్తారు? కాన్ఫిగ్ టెర్మినల్ కొడతారు. అది మీకు తెలుసు. ఏం కాన్ఫిగరేషన్ చేయాలన్నా కాన్ఫిగ్ టెర్మినల్. నెక్స్ట్ ఏంటి? రౌటర్. ఇది రౌటింగ్ ప్రోటోకాల్ కదా, రౌటర్ ఓఎస్పీఎఫ్. అండ్ యూ నీడ్ టు గివ్ ఏ అటానమస్ సిస్టమ్ నెంబర్. సో అటానమస్ సిస్టమ్ నెంబర్ అంటే ఏంటి? ఒక రౌటింగ్ డొమైన్‌లో ఒక లాజికల్ డొమైన్. ఇప్పుడు ఎయిర్‌టెల్ అంతా ఒక కంపెనీ. ఆ ఎయిర్‌టెల్ జియోగ్రాఫికల్లీ ఇండియా మొత్తం ఎక్స్‌పాండ్ అయ్యింది. కాబట్టి ఎయిర్‌టెల్ అంతా ఒక కంపెనీ కాబట్టి ఒక అటానమస్ సిస్టమ్ నెంబర్ ఉంటుంది. అటానమస్ సిస్టమ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్స్ ఏ రౌట్ ఇట్స్ ఏ డొమైన్ రిప్రజెంటేషన్. అంటే ఇదంతా నాదని. ఇప్పుడు నేను తుంగభద్ర నెట్వర్క్స్ ఉంది. నేను ఒక కంపెనీ పేరు పెట్టాను కాబట్టి డిఫరెంట్ బ్రాంచెస్‌లో పెడితే అది మొత్తం నా నా అడ్డా లాగా అన్నమాట. సో రౌటింగ్ డొమైన్‌లో అటానమస్ సిస్టమ్ నంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు వన్ కంపెనీ. ఓకే. ఇదంతా ఒక కంపెనీ. సో అటానమస్ సిస్టమ్ నంబర్ మనం 65,535 వరకు తీసుకోవచ్చు. నంబర్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను చూపిస్తాను కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవచ్చో. సో నేను అటానమస్ సిస్టమ్ నంబర్ జస్ట్ ఒక 10 అని ఇస్తాను. జస్ట్ ఓకే. 10 అని ఇస్తాను. ఓకే. నంబర్ అటానమస్ సిస్టమ్ నంబర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ ఇన్ రౌటింగ్ డొమైన్. ఓకే. నీ కంపెనీ లాజికల్ రిప్రజెంటేషన్. సో రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 ఇచ్చి నౌ ఏం చేయాలి? యూ నీడ్ టు అడ్వర్టైజ్ ద నెట్వర్క్. ఓకే. సో నెట్వర్క్ ఏమేమి నెట్వర్క్? 1.1.1.1 అండ్ నౌ ఇక్కడ నువ్వేమి ఇవ్వాలి? సబ్నెట్ మాస్క్ కాదు, వైల్డ్ కార్డ్ మాస్క్ ఇవ్వాలి. వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. టోటల్ సబ్నెట్ మాస్క్ ఎంత? జనరల్లీ 255.255.255.255. సో ఇడ ఇడ ఇదేంటిది? 1.1.1 యొక్క సబ్నెట్ మాస్క్ ఎంత? ఇది కూడా సేమ్ 255/32 కదా మనం ఇచ్చేది. సో నీకేమొస్తుంది ఇప్పుడు తీసేస్తే 0.0.0.0. సో టోటల్ సబ్నెట్ మాస్క్ నుంచి ఈ నెట్వర్క్ యొక్క సబ్నెట్ మాస్క్ తీసేస్తే వచ్చేదే వైల్డ్ కార్డ్ మాస్క్. ఓకే. అది సపోజ్ సేమ్ దీనికే 192.12.0 నెట్వర్క్ సబ్నెట్ మాస్క్ ఎంత? 255.255.255.0 రైట్. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది? 0.0.0.255 వస్తుంది. 255. రైట్. సో అట్లా. సో దీనికి ఇట్లా వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి నౌ ఓఎస్పీఎఫ్ లో మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఏరియాస్ క్రియేట్ చేస్తాం. ఏరియాస్. వై వి నీడ్ ఏరియాస్? నేను చెప్తా. ఇప్పుడు డెలివరీ బాయ్ ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ రైట్. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఒక డెలివరీ బాయ్ డెలివర్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది చాలా టైం పడుతుంది. కదా? అందుకే ఏరియా వైజ్ గా డివైడ్ చేసేసుకొని బ్రదర్ నువ్వు ఒక ఎంప్లాయీ, నువ్వు ఈ ఏరియాకు పో, నువ్వు ఈ ఏరియాకు పో అని చెప్పేసి అట్లా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని తీసుకొని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరిని పంపించి డేటాని అదే అవి పార్సల్స్ ని డెలివర్ చేసేస్తారు. సో ఒకే రోజులో మనకి డెలివర్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. వి క్రియేట్ ఏరియాస్ వై? ఫర్ స్కేలబిలిటీ. ఓకే. స్కేలబిలిటీ అంటే పర్ఫార్మెన్స్ బాగుండడానికి, అట్లా ఫాస్ట్ గా డివైడ్ చేయడానికి. సో వై వి నీడ్ ఏరియాస్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అది తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? వై వి నీడ్ ఏరియాస్? వై వి కాల్ ఏరియా 0 యాజ్ ఎ బ్యాక్ బోన్ ఏరియా? సో ఇది ఏరియా 0 అనుకుందాం ఫస్ట్. ఏరియా 0ని బ్యాక్ బోన్ ఏరియా అంటారు. ఎందుకు? సో మీరు ఎన్ని వీడియోస్ చూసినా మీకు అర్థం కావు. కానీ మనం తెలుగులోను ప్లస్ ఇంగ్లీష్‌లోను నీట్‌గా సబ్జెక్ట్ చెప్తాం కాబట్టి ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి విత్ ప్రాక్టికల్ అనాలిసిస్‌తో మనం ఇన్ డెప్త్‌గా నేర్చుకుంటాం ఓఎస్పీఎఫ్. ఓకే. ఫస్ట్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత చిన్నగా అన్ని చెప్తా. ఓకేనా? రైట్. సో వి క్రియేట్ ఏరియాస్. సో ఇదంతా ఒక ఈ 3 రౌటర్స్ ఏరియా 0 అనుకుంటే సో యూ హ్యావ్ టు గివ్ విచ్ ఏరియా? నెట్వర్క్ ఏరియా 0 రైట్. ఇట్లా. సో ఈ 1.1.1. నెట్వర్క్ అండ్ దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఏరియా 0 అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకో నెట్వర్క్ ఏంటి? కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ అనదర్ నెట్వర్క్ ఆన్ R1? హలో ఉన్నారా? 192.1.0. ఓకే. వాట్ ఈస్ ద సబ్నెట్ వాట్ ఈస్ ద వైల్డ్ కార్డ్ మాస్క్? 0.0.255. వెరీ గుడ్. అండ్ విచ్ ఏరియా ఇట్ ఇస్ బిలాంగ్స్ టు? 0. 0. దిస్ ఇస్ ద సింటాక్స్. అంతే. ఇట్స్ సింపుల్. ఓకే. ఇట్స్ సింపుల్. ఓకే. సో సింపుల్ ప్రొసీజర్. ఏ రౌటర్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా ఏం చేస్తాయి? ఎలా బిహేవ్ చేస్తాయి? ఎనీ రౌటింగ్ ప్రోటోకాల్ ఫస్ట్ ఇట్ విల్ సారీ. బా స్నీజింగ్ రా బాబు.
Sorry. So any routing protocol, first it will discover the neighbors. Okay. సో ఫస్ట్ ఇట్ విల్ డిస్కవర్ ద నైబర్స్. అంటే నీది తినాలినే నాది తినాలి ఒక డైలాగ్ ఉంది కదా కామెడీగా, అట్లా నువ్వు ఓఎస్పిఎఫ్ఏ నేను ఓఎస్పిఎఫ్ఏ అని చెప్పి ఇద్దరు నైబర్స్ గా డిస్కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత దే విల్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దే విల్ ఎక్స్చేంజ్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత వన్స్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇట్ విల్ రన్ అల్గారిథం. It will run algorithm to calculate best paths. సో ఎనీ రౌటింగ్ ప్రోటోకాల్ ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. కావాలంటే ఇదే మ్యాటర్ నేను ఓన్ గా మన పీపీటీ, సో పీపీటీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో మీ ముందరనే నేను డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. ఓకే. 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 యా సారీ, క్యాప్స్ లో ఆన్ చేశా. ఓకే. సో పీపీటీ ఏంటి ఈరోజు, ఓఎస్పిఎఫ్, ఇంట్రడక్షన్ టు ఓఎస్పిఎఫ్. ఓకే. సో డౌన్లోడ్ చేసినా డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీపీటీస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి బ్రదర్, మొత్తం ఒకేసారి. ఏముంది, వెబ్సైట్ లైఫ్ టైమ్ యాక్సెస్ లేండి, బట్ నో ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా నీట్ గా, ఇఫ్ యు సీ హియర్. ఓకే. సో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటి అని. ఓకే. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఓకే. సో నేను నా ఓన్ రైటింగ్ తో రాసా. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ స్టాటిక్ రౌటింగ్, రైట్? So we saw how routers find the best path in a network, and also we configured all the static routes manually, right? Because dynamic routing, so the disadvantage of static route is we must know the destination IP address, subnet mask అవన్నీ తెలియాలి. సో ఒక 1000 రౌటర్స్ ఉంటే కాంప్లెక్స్ నెట్వర్క్స్ లో ఇట్స్ నాట్ ఫీజిబుల్, రైట్? సో అందుకే మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం. డైనమిక్ రౌటింగ్ ఏం చేస్తాయి, ఆటోమేటిక్ గా రౌట్స్ అడ్వర్టైజ్ చేస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఎలాగా, ఫస్ట్ దే విల్ డిస్కవర్ ద నైబర్స్, ఆ తర్వాత రౌట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఆ తర్వాత అల్గారిథం రన్ అయ్యి బెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దాట్స్ ఇట్, దిస్ ఈస్ అ ప్రాసెస్. ఓకేనా, అది. ఓకే. అండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ థియరీ మీరు చదువుకోండి. ఆ తర్వాత రౌటింగ్ ప్రోటోకాల్స్, ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ 2 ఉంటాయి. ఓకే. వన్ ఈస్ ఐజీపీ, వన్ ఈస్ ఈజీపీ. ఐజీపీ అంటే ఏంటి, ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్. ఈజీపీ అంటే ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని డివైడ్ చేశారు రౌటింగ్ ప్రోటోకాల్స్. సో ఓఎస్పిఎఫ్ అనేది ఐజీపీ ప్రోటోకాల్. ఎలా అంటే ఫస్ట్ ఈ ఐజీపీ ఈజీపీ చెప్పే ముందు మీకు అటానమస్ సిస్టమ్ నెంబర్ గురించి నేను ఆల్రెడీ చెప్పా కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తాను చూడండి. సో అటానమస్ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ ఏ లాజికల్ రిప్రజెంటేషన్. ఓకే. రౌటింగ్ డొమైన్స్ లో ఒక లాజికల్ రిప్రజెంటేషన్. సో ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ రౌట్స్ అండర్ ద సేమ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, సేమ్ కంపెనీ. ఓకే. సో విత్ ఇన్ ద సేమ్ కంపెనీ. సో ఎయిర్టెల్ విత్ ఇన్ ద కంపెనీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి కదా, అట్లా ఆ ఇంటర్నల్ గా యూస్ చేసుకునే ఆ థౌజండ్స్ ఆఫ్ రౌట్స్ మధ్యలో రౌట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా, సో ఇంటర్నల్ గా. సో అది, సో విత్ ఇన్ ద అటానమస్ సిస్టమ్ నెంబర్ లో యూస్ చేసే ప్రోటోకాల్స్ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్. వాట్ ఆర్ ద ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్, ఓఎస్పిఎఫ్, ఐఎస్ఐఎస్, ఈఐజిఆర్పి, ఇవన్నీ ఏంటి, ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్. అండ్ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇట్స్ ఇంటర్నెట్. సో ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ ద రౌట్స్ బిట్వీన్ 2 అటానమస్ సిస్టమ్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఎయిర్టెల్ అనేది ఒక కంపెనీ ఉంది, బిఎస్ఎన్ఎల్ అనేది ఇంకొక కంపెనీ ఉంది, రెండు 2 అటానమస్ సిస్టమ్ నెంబర్స్. ఆ రెండింటి మధ్యలో మనం రౌట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి, బీజీపీ, బార్డర్ గేట్వే ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్, దట్ ఈస్ కాల్డ్ బీజీపీ. ఎందుకంటే బీజీపీ ఆల్రెడీ మొత్తం ప్రపంచంలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ప్రపంచంలో ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే అన్ని, యుఎస్ లో ఏటీఎన్టీ, యూకేలో బ్రిటిష్ టెలికామ్, ఇక్కడ ఎన్ని కంట్రీస్ లో ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే ఒకదానికొకటి అన్ని కనెక్ట్ అయ్యాయి.
ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ దేర్ ఓన్ అటానమస్ సిస్టమ్ నెంబర్. సో ప్రపంచంలో ఉన్న అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క అటానమస్ సిస్టమ్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్ని ఒకదానికోటి కనెక్ట్ అయినాయి. ఎలా కనెక్ట్ అయినా మీకు తెలుసు. ఫిజికల్ కేబుల్ అనేది అండర్ గ్రౌండ్ సీ కేబుల్ ద్వారా లే అయిపోయి ఫస్ట్ ఫిజికల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత కాన్ఫిగరేషన్ వచ్చేసి బీజీపీ. సో అన్నిటి మధ్యలో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం? బీజీపీ. సో బీజీపీ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, 2 అటానమస్ సిస్టమ్ నెంబర్స్ మధ్యలో కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్. ఇక బీజీపీ కాన్ఫిగర్ చేసాం, ఇంకొక వర్షన్ బీజీపీ కాకుండా ఇంకొక వర్షన్ వేరే ప్రోటోకాల్ కానీ, లేదంటే బీజీపీ వర్షన్ 4 ఉంది, అది కాకుండా వర్షన్ 5, 6 ఇట్లా ఇంకోటి ఏది డెవలప్ చేయలేదు. ఎందుకంటే కొంచెం చేంజ్ చేసినా ఇంటర్నెట్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకే అసలు టచ్ చేయలేదు. ఇన్ని ఇయర్స్ గా బీజేపీని ఇంకా టచ్ చేయలేదు, టచ్ చేయరు కూడా. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఓన్లీ దాని అడ్వాన్స్ వర్షన్ క్యాపబిలిటీస్ యాడ్ చేస్తున్నారే తప్ప బీజేపీని దాని వర్షన్ అనేది చేంజ్ చేయట్లేదు. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐజీపీ అండ్ ఈజీపీ. ఇంకొక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే, చాలా మంది మీరు జియో అండ్ ఎయిర్టెల్ సిమ్స్ వాడుతున్నారు. నువ్వు ఎయిర్టెల్ నుంచి జియో కాల్ చేసినా, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్ కాల్ చేసినా కాల్ పోతుంది కదా, ఎస్ఆర్ నో? అంటే నీ 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 నెట్వర్క్ నుంచి నువ్వు ఏ నెట్వర్క్ అయినా నువ్వు కాల్ చేయొచ్చు. ఎలా? దాని బిహైండ్ ఏముంది అనుకుంటున్నారు? ఇట్స్ ఎ బార్డర్ గేట్వే ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది? ఎయిర్టెల్ ప్లస్ జియో మధ్యలో కాన్ఫిగర్ చేస్తాం. కాబట్టి ఎయిర్టెల్ ఇన్ఫర్మేషన్ జియోకి, జియో ఇన్ఫర్మేషన్ ఎయిర్టెల్కి. సో ఇట్లా. సో యు ఆర్ ఏబుల్ టు కాల్ ఫ్రమ్ ఎనీ నెట్వర్క్ టు ఎనీ నెట్వర్క్ బికాస్ దాని బ్యాక్ ఎండ్ ఉండేది ఏంటి ప్రోటోకాల్? ఇట్స్ బీజీపీ. ఇంకొకటి ఇస్తాను. సో మీ ఏటీఎం కార్డు ఉంటుంది, మీరు ఎస్బీఐ ఏటీఎం కార్డ్ అయితే మీరు ఐసిఐసిఐ లో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ లిమిట్స్ ఉన్నాయనుకోండి, లిమిట్స్ పక్కన పెట్టేస్తే మీరు విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఎలా విత్డ్రా చేసుకుంటున్నారు? దే ఆర్ యూజింగ్ బీజీపీ ప్రోటోకాల్ బిట్వీన్ ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ రౌటర్స్ ఉంటాయి కదా, దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. అట్లా అనమాట. ఓకేనా? సో అది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ అట్లెందుకు, లోకల్‌లో మీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి గదా! కర్నూలులో డీవీఆర్ నెట్ గాని, లేదంటే హైదరాబాద్‌లో యాక్ట్ గాని, భీమ్ గాని, హ్యాత్వే గాని, వీళ్ళందరూ మళ్ళీ ఎయిర్‌టెల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. అట్లా ప్రపంచంలో ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలా కనెక్ట్ ఉండడం వల్ల ఎవ్రీవన్ ఎక్స్‌చేంజింగ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఈచ్ అదర్ అండ్ ఇట్స్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకేనా? సో అది. సో దాని బ్యాక్ ఎండ్‌లో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తారో మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! సో ఇక్కడ అటానమస్ సిస్టమ్ నెంబర్ ప్లేస్ ఎ వైటల్ రోల్. వాట్ యూ మీన్ బై అటానమస్ సిస్టమ్ నెంబర్? ఇట్స్ ఏ లాజికల్ రిప్రజెంటేషన్ ఇన్ రౌటింగ్ డొమైన్. ఇట్ రిప్రజెంట్స్ ఎ కంపెనీ. ఓకే. సో సేమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? సేమ్ కంపెనీ అని. ఓకే. ఇట్ మీన్స్ ద రౌటర్స్ దట్ ఆర్ ఓన్డ్ బై ద వన్ కంపెనీ. ఓకే. యాహ్! సో ఈచ్ కంపెనీ మెయింటైన్స్ దేర్ ఓన్ అటానమస్ సిస్టమ్ నెంబర్. ఓకే. అది. Like Airtel, Jio, Tata, Google, Facebook, they have their own autonomous system number. So autonomous system number ఎంత 2 byte to 4 byte ఉంటుంది. జనరల్‌గా యూ విల్ సీ 2 bytes. సో 65,536 అంటే టోటల్‌గా 0 to 65,535 వరకు నంబరింగ్ ఉంటుంది. మళ్ళీ ఇందులో ప్రైవేట్ అటానమస్ సిస్టమ్ నెంబర్, పబ్లిక్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్ ఉంటుంది. పబ్లిక్ అంటే ఐఎస్పీస్ యూజ్ చేస్తారు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఐఏఎన్ఏ నుంచి ఇవి. సో ఈ పబ్లిక్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్ ఎంత? 1,64,511 ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ప్రైవేట్ పబ్లిక్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్ ఇట్స్ 1,64,511 వరకు యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఉన్నాయి కదా 64,512 నుంచి 65,535 ఇవి ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ ప్రైవేట్. అంటే మన ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద ఎయిర్టెల్. ఓకే. అట్లా. ఓకేనా? ఎస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అటానమస్ సిస్టమ్ నెంబర్. ఐజీపీ ప్రోటోకాల్ అంటే ఇది ఇంటీరియర్, అంటే విత్ ఇన్ ద అటానమస్ సిస్టమ్ నెంబర్స్ లో యూజ్ చేసే ప్రోటోకాల్ ఐజీపీ ప్రోటోకాల్. సో దే యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్. సో ఇది మెయిన్ గా ఓఎస్పిఎఫ్ గురించి నీట్ గా చెప్పాను, చదువుకోండి. ఓకే. సో ఓఎస్పిఎఫ్ గురించి చూడండి, ఒక 4 రౌటర్స్ తీసుకొని కాన్ఫిగరేషన్ కూడా ఇచ్చా నీట్ గా. సో దిస్ పీపీటీ గివ్స్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్, థియరీ అండ్ ల్యాబ్. ఓకే. సో వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఏం వెరిఫై చేయాలి ఏంటి అని నీట్ గా ఇచ్చా. సో దయచేసి పీపీటీ చదవండి. ఆ తర్వాత ఈ రోజు ల్యాబ్ అయిన తర్వాత ఈరోజు ల్యాబ్ ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. టుమారో మీరు చేయాల్సినది ఏంటి? ఈ ఓఎస్పిఎఫ్ హెడర్ లో యూ నీడ్ టు లెర్న్ దిస్ ప్యాకెట్స్, ఓఎస్పిఎఫ్ అలో ప్యాకెట్స్. సో ఇంపార్టెంట్ కంటెంట్స్. ఓఎస్పిఎఫ్ లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఇక్కడ డిఫైన్ చేసిన కంటెంట్స్ అన్ని నేర్చుకోవాలి. అండ్ ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇట్స్ రౌటింగ్ ప్రోటోకాల్ కదా, రౌటింగ్ ప్రోటోకాల్ కాబట్టి రౌటింగ్ ప్రోటోకాల్ ఓఎస్పిఎఫ్ కి హెడర్ ఉంటుంది. అవి ఏ ప్యాకెట్స్ యూస్ చేస్తాయి అనేది ఇవన్నీ ప్యాకెట్స్. ఈ ప్యాకెట్స్ అన్ని మీరు నేర్చుకోవాలి.
దాని యొక్క హెడర్స్. మీరు ఏం చేస్తారో ఏమో, మీకు ఇచ్చే టుమారో టాస్క్ ఏంటి, ఈ హెడర్ మొత్తం నేర్చుకోవాలి. ఓఎస్పీఎఫ్ హెడర్ మొత్తం నేర్చుకోవాలి. అండ్ ఆ హెడర్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చా, చదువుకుంటారంటే చదువుకోండి. కానీ ఈ హెడర్లో ఏ ఏ ఫీల్డ్స్ ఉంటాయో నాకు మీరు నేర్చుకోవాలి. ఇవి ఎల్లో కలర్లో ఉన్నటివి ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఓకే, ఇవి టోటల్ ఫీల్డ్స్, ఇవి ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఓకే, అలాగే ఓఎస్పీఎఫ్ ప్యాకెట్స్. ఓఎస్పీఎఫ్ హెడర్ వేరు, ఓఎస్పీఎఫ్ ప్యాకెట్స్ వేరు. ఓఎస్పీఎఫ్ హెడర్ అంటే ఇట్స్ రౌటింగ్ ప్రోటోకాల్ హెడర్. అందులో యూస్ చేసే ప్యాకెట్స్ ఇవి, హలో ప్యాకెట్, డిబిడి ప్యాకెట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా సరే ఇవి నేర్చుకోవాలి. ఈ 5 ప్యాకెట్స్ విత్ ఫీల్డ్స్ నేర్చుకుంటే యూ కెన్ క్లియర్ ఎనీ ఇంటర్వ్యూ. మీకు గూగుల్లోను, అమెజాన్లోను, లేదంటే బిగ్ బిగ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ రావాలా వద్దా? రావాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ఒక్కసారి ఇవి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఈ రోజు ఆపర్చునిటీ రాకపోయినా రేపైనా ఆపర్చునిటీ వస్తుంది. కానీ నేను ఉండను కదా, నాలాగా చెప్పేవాళ్ళు ఉండరు కదా. సో మీ ఓన్గా నేర్చుకోవాలన్నా మీకు ఆ అప్రోచ్ రాదు. ఐఎమ్ ఏ ట్యాక్ ఇంజనీర్, ఇన్ రౌటింగ్ ఎక్స్పర్ట్. ఇన్ రౌటింగ్ డొమైన్లో ఐ వర్క్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్. ఓకే, అసలు ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా. సో మీకు నీట్గా సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఈ ప్యాకెట్స్ నేర్చుకోండి. నేను ఇచ్చే టాస్క్ ఏంటి మళ్ళీ చెప్తున్నాను, ఈ ఓఎస్పీఎఫ్ హెడర్ విత్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్, అలాగే ఈ హలో ప్యాకెట్స్. మొత్తం ఓఎస్పీఎఫ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ప్యాకెట్స్ ఉన్నాయి. 5 ప్యాకెట్స్లో హలో ప్యాకెట్లో చూడండి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఓకే, ఇవి ఫీల్డ్స్. నైబరు, బ్యాకప్, డిఆర్, బీడిఆర్ ఇవన్నీ ఫీల్డ్స్. ఆ తర్వాత ఆ ఫీల్డ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, చదువుకోండి. ఆ తర్వాత డిబిడి ప్యాకెట్, డిబిడి ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి. సో అంతే, ఇంకా లింక్ స్టేట్ ఈ 3 ప్యాకెట్స్ ఏం అవసరం లేదు. ఈ ఎల్ఎస్ఆర్, ఎల్ఎస్యు, ఎల్ఎస్ఏ ఇవి నేను చెప్తా, ఈజీగా ఉంటాయి. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, ఓఎస్పీఎఫ్ హెడర్, హలో ప్యాకెట్ అండ్ డిబిడి ప్యాకెట్. ఇందులో ఏ ఫీల్డ్స్ ఉంటాయి, ఈ 3 ప్యాకెట్స్ మీరు పర్ఫెక్ట్గా రేపు ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకే, ఇది నేను ఇచ్చే టాస్క్. టుమారో నేను ఈ అడ్జసెన్సీ ప్రాసెస్ చెప్తా నీట్గా, ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకే, అది. సో ఇది ఫస్ట్ డేలోనే మొత్తం చెప్పొచ్చు, కానీ నేను కన్ఫ్యూజ్ చేయను. సో నీట్గా ఓఎస్పీఎఫ్ గురించి చెప్పి, థియరీ చెప్పి, బేసిక్ ఓఎస్పీఎఫ్ ల్యాబ్ చేసి, అది డే 2 చెప్తా. ఓకేనా? సో మీ హోంవర్క్ అర్థమైంది కదా. వాట్ ఈస్ ద హోంవర్క్ ఐ గేవ్ టు యూ? ఓఎస్పీఎఫ్ హెడర్, హలో ప్యాకెట్, డిబిడి ప్యాకెట్, ఈ 3 ప్యాకెట్స్ యొక్క ఫీల్డ్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద హోంవర్క్ ఐఎమ్ గివింగ్ టు యూ. అండ్ కమింగ్ టు ద ల్యాబ్, ఇంకా ఓఎస్పీఎఫ్ ల్యాబ్ చేద్దాం. అర్థమైంది కదా. సో ఓవరాల్గా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అర్థమైంది కదా. సో ఇట్ విల్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఆటోమేటికలీ. ఓకే, సో సింపుల్గా ఈ 3 రౌటర్స్లో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసేద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఓకే, క్యాన్ వి డూ దట్? ఎనీ డౌట్స్? సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్ వన్ బై వన్. సబ్జెక్టు డెప్త్గా నేర్చుకోవాలంటే సింపుల్ అండి. సో నేను చెప్పిన హోంవర్క్ చేసి మీరు నేను చెప్పింది చేశారంటే ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఓఎస్పీఎఫ్ నేర్చుకొని, ఈ ఓఎస్పీఎఫ్ని ఇంత డెప్త్గా నేర్చుకుంటాం కాబట్టి నెక్స్ట్ బీజీపీ ఈజీగా అర్థమవుతుంది. ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా సేమ్ వేలోనే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్లీజ్ మిస్ చేయకండి. నేను ఇచ్చే అప్రోచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్రోచ్. ఓకే, యా రైట్. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్. ఓకే, ఇదేంటి పట్టి ఓపెన్ అవుతుంది. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎస్ ఎస్ ఓకే, సో R1లో ఉన్నాను, కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్తున్నాను. సో ఇంటర్ఫేస్, ఏ ఇంటర్ఫేస్? G1/0. చెప్పండి నాతో పాటు కాన్ఫిగరేషన్ చెప్పండి. సో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్, అమ్మాయిలు కూడా ప్లీజ్ పార్టిసిపేట్ ఇట్. ఓకే, సో వాట్ IP అడ్రస్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ హియర్? 1.1.1.1. నెట్వర్క్ ఓకే, సో 192.168. Which one? What is the IP address here? 12.1. 12.1. 12.1. 0 జీరోనా? జీరో అనేది నెట్వర్క్ బ్రదర్. 1 సో ఇదంతా నెట్వర్క్. ఈ నెట్వర్క్ లో ఏదో ఒక IP అడ్రస్ అసైన్ చేయొచ్చు. మనం ఏం తీసుకుంటాం? 12.1. 12.2 సార్. 12.1 గేట్వే అవుతుంది కదా సార్. అమ్మా ఐఎమ్ ఆన్ విచ్ డివైస్? ఐఎమ్ ఆన్ R1. R1 లో నేను G1/0 ఇంటర్ఫేస్ లో IP అడ్రస్ అసైన్ చేస్తున్నా. ఓకే, ఓకేనా? అర్థమైందా? హలో హలో
యా అర్థమైందన్న. మీరు అక్కడ నోట్ అంటే 12.1 అని మెన్షన్ చేయకపోతే చిన్న కన్ఫ్యూజన్. యా అదే ఇంక ప్రతిసారి మెన్షన్ చేయకూడదు కదా, మీరు ల్యాబ్ చేయాలి. అందుకే ఎవరైతే Yeah. 12.1 అని చెప్పట్లేదో వాళ్ళు ల్యాబ్ చేయలేదని అర్థం అన్నమాట. ఓకే, ఎందుకంటే మీరు ఒకసారి ల్యాబ్ చేస్తే యూ విల్ కమ్ టు నో. ఓకే, ప్లీజ్ డూ ల్యాబ్స్. ఓకే, సో ఈ నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 12.1 నుంచి 12.254 వరకు స్టార్ట్ అవుతాయి. ఆ రేంజ్ లో ఐపీ అడ్రస్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏం తీసుకున్నాను ఇక్కడ R1 కాబట్టి 1 తీసుకున్నాను. క్లియరా? అందరికి క్లియరా? మళ్ళీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఐపీ స్కీమా చెప్పడం. ఏమైనా Yes, yes. డౌట్ ఉంటే అడగండి ఇక్కడే. ఎస్ సార్. ఓకే, నౌ సబ్నెట్ మాస్క్. ఓకే, ఇచ్చా. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఈ ఇంటర్ఫేస్ అప్ అవ్వాలంటే No shutdown. నో షట్ డౌన్. సో గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇంకొకటి ఇంకో ఇంటర్ఫేస్ ఏం కాన్ఫిగర్ చేయాలి? ఎగ్జిట్ వచ్చి Loopback. వెరీ గుడ్, లూప్ బ్యాక్ 0. సో ఐపీ అడ్రస్ ఆఫ్ లూప్ బ్యాక్ ఎంత? 1.1.1.1. 0. సో 32/32 కాబట్టి ఇది వస్తుంది. నో షట్ డౌన్ దీనికి అవసరం లేదు, లాజికల్ ఇంటర్ఫేస్ కాబట్టి ఆటోమేటిక్గా అప్ ఉంటుంది. సో 2 ఇంటర్ఫేసెస్ కాన్ఫిగర్ చేసేసా. కావాలంటే చెక్ చేయండి, డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో చూడండి, 2 కాన్ఫిగర్ చేసేసా. గిగాబిట్ ఈథర్నెట్ 1/0 as well as loopback 0. Clear? Now let's configure routing protocol. రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్ ఏంటి? సింటాక్స్ కనిపిస్తుంది కదా, చెప్పండి. రౌటర్ OSPF 10. సో నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయి? నెట్వర్క్స్ మనం ఏ నెట్వర్క్స్ చూడాలంటే కావాలంటే చూడండి, డూ షో ఐపీ. 1.1. యా, సో రౌటింగ్ టేబుల్ ఏమేమి ఉన్నాయి? 1.1.1 ఉంది అండ్ 12.0 నెట్వర్క్. సో ఓకే, నెట్వర్క్ అనే స్టేట్మెంట్ అడ్వర్టైజ్ చేస్తున్నాను. 1.1.1.1 అండ్ దిస్ ఇస్ ద వైల్డ్ అండ్ ఏరియా 0. క్లియర్ కదమ్మా? యా, Yes, నెక్స్ట్ sir. ఇంకో నెట్వర్క్ ఏంటి? 192.168.12.0. ఓకే, Sorry, 12. 12.0. యా, 12.0 నెట్వర్క్ ఇవ్వాలి Yes. వెంటనే. Yes, sir. Yes. You can give entire network, nothing will happen here. So this is a wild card mask. సో వైల్డ్ కార్డ్ మాస్క్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎగ్జాక్ట్ గా ఈ 4th ఆక్టెట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వడానికి వైల్డ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఈ వైల్డ్ కార్డ్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంతే తేడా, ఏం లేదు. ఓకే, సో వైల్డ్ కార్డ్ మాస్క్ యూజ్ చేసాం, రైట్? ఓకే, అంతే. OSPF కాన్ఫిగరేషన్ ఇస్ డన్. ఓకే, సో OSPF కాన్ఫిగరేషన్ ఏంది? సో R1 లో OSPF కాన్ఫిగర్ చేసాం, మళ్ళీ R2 లో కూడా కాన్ఫిగర్ చేయాలి కదా. సో R2 లో కాన్ఫిగర్ చేస్తేనే OSPF అప్ అవుతుంది. చూద్దామా? కాన్ఫిగ్ టీ ఐపీ అడ్రస్. సో ఇంటర్ఫేస్ లోకి వెళ్ళాలి. ఇంటర్ఫేస్ G 1/0. 2/ కూడా ఉందండి, 2 ఉన్నాయి కదా. ఫస్ట్ 1/0 తర్వాత 2/0 కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, 192. ఇది ఏ ఐపీ అడ్రస్ చెప్పండి? 192.168. 168.12.2. వెరీ గుడ్, 12.2. అండ్ దిస్ ఇస్ సబ్నెట్ మాస్క్ అండ్ యూ నీడ్ టు గివ్ నో షట్. అండ్ అలాగే మీరు ఇందాక చెప్పారు కదా, ఇంటర్ఫేస్ G 2/0. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఏం కాన్ఫిగర్ చేస్తాం చూడండి. 192.168. వెరీ గుడ్. 1 కాదు, 23.2, ఎందుకంటే రౌటర్ 2 కదా ఇది. 2 తీసుకోవాలి. ఓకే, 1 కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. బట్ మనం ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నాం కదా, అది ఫాలో అవుదాం. నెక్స్ట్ లూప్ బ్యాక్, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0. ఓకే, సో ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 తీసుకొని ఐపీ అడ్రస్ ఎంత? లూప్ బ్యాక్ 1.2.2.2.2. 0.0.0. No, we are not configuring OSPF. We are Subnet just mask. assigning. Okay. We are assigning IP address. So ఇంటర్ఫేసెస్ లో IP address అసైన్ చేసిన తర్వాత యూ నీడ్ టు చెక్ డూ షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. IP addresses లో అంతా కరెక్ట్ గా కాన్ఫిగర్ చేసామా లేదా చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, అది ఫైన్. నౌ రౌటర్ కాన్ఫిగర్ చేయాలి. సో OSPF రౌటింగ్ కాన్ఫిగర్ చేయాలి. సో ఏంటి సింటాక్స్ ఏంటి? రౌటర్ OSPF 10. సో మొత్తం డొమైన్ OSPF మొత్తం ఒకే డొమైన్ లో ఉండాలి. ఇది ఆటానమస్ సిస్టమ్ నెంబర్ కదా OSPF అనేది. నీ ఆర్గనైజేషన్ మొత్తం ఒకే నెంబర్ ఉండాలి. ఏ నెంబర్ తీసుకుంటున్నావు అదే ఉండాలి. ఓకే, నౌ నెట్వర్క్ చెప్పండి. ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి టోటల్. వెరీ గుడ్. సో ఏమేంటి అవి? ఫస్ట్ లూప్ బ్యాక్. ఓకే, ఫస్ట్ లూప్ బ్యాక్ అడ్వర్టైజ్ చేద్దాం. ఏరియా 0. సో అర్థమైంది కదా, 2.2.2 నెట్వర్క్, దాని యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ ఏరియా 0. అండ్ ఇంకో నెట్వర్క్ ఏంటి? 192.168.12.2. 12.0.
12.0 నెట్వర్క్ ఎంటైర్ నెట్వర్క్ నాట్ యా ఐపీ ఓకే అడ్రస్. ఎస్ ఓకే ఇవ్వండి 0.0.0.255 అండ్ ఏరియా 0. ఇంకో నెట్వర్క్ ఏంటి? 23.0 వెరీ గుడ్ అయిపోయింది 255. జాగ్రత్త కొంచెం సబ్నెట్ మాస్క్ వైల్డ్ కార్డ్ మాస్క్ రాంగ్ ఇచ్చినా అప్ అవ్వదు. చూడండి ఇప్పుడు R1 లో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తే R2 లో కాన్ఫిగర్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ఓఎస్పీఎఫ్ నైబర్ డిస్కవర్ అవుతాయి. ఓకే సో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసాం కదా, సో నైబర్స్ డిస్కవర్ అవుతాయి. ఓకే చూడండి నైబర్స్ ఆర్ డిస్కవర్. ఇప్పుడు చూడండి నేను కొడతా కమాండ్ కొడతా, ఏంటది? షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్. దిస్ ఈస్ అ కమాండ్ టు వెరిఫై. చూడండి నైబర్ డిటెక్ట్ అయిందా? ఏది 1.1.1 R1 డిటెక్ట్ అయింది. ఏ స్టేట్ లో ఉంది? ఫుల్ స్టేట్. సో ఇది నైబర్ అప్ అయింది. ఓకే సో R3 లో కూడా మనం కాన్ఫిగర్ చేసేస్తే నౌ యూ కెన్ సీ బోత్ ద నైబర్స్. లెట్స్ సీ. చెప్పండి R3 కాన్ఫిగరేషన్. కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ G 2/0 IP address. What is IP address? 192.168.23.3. Yes. నెక్స్ట్ ఏంటి? లూబ్యాక్. సార్ లూప్ బ్యాక్ 0నే ఇవ్వాలా సార్? నీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోమా, ప్రాబ్లం లేదు. సో లాజికల్ ఇంటర్ఫేస్. సో లూబ్యాక్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ లూబ్యాక్. 1 సెకండ్. ఇంటర్ఫేస్ లూబ్యాక్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ఇస్తే నేను ఆల్రెడీ చూపించా. ఈ రేంజ్ లో మీరు ఏదైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు లూబ్యాక్. ఓకేనా? సో నేనేం తీసుకుంటున్నాను? 0 తీసుకుంటున్నాను సింపుల్. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో వాట్ ఈస్ ద లూబ్యాక్ ఐపీ? 3.3.3.3 ఐపీ అడ్రస్ కాబట్టి. అన్న ఇది లాజికల్ ఇంటర్ఫేస్ ని ఈథర్నెట్ వర్చువల్ సర్క్యూట్ అని కూడా అంటారా? అంటే లేదు సో వర్చువల్ సర్క్యూట్ ఇస్ డిఫరెంట్. అది డిఫరెంట్ కాన్సెప్ట్. నో అనరు. ఇట్స్ ఇంటర్ఫేస్ అంటారు అంతే. సర్క్యూట్ ఈజ్ ఏ కనెక్షన్. ఇట్స్ ఇంటర్ఫేస్. ఇట్స్ పోర్ట్, లాజికల్ పోర్ట్ అంతే, అంతే మించి ఏం లేదు. ఓకేనా? యా రైట్. సో రౌటర్ OSPF 10. ఓకే నెట్వర్క్. What is the networks? Please tell me. 3.3.3.3 వైల్డ్ కార్డ్ నెట్వర్క్ 0 Wild card mask area 0. 0 ఇంకో నెట్వర్క్ 23.0 168 192.16. యా ఓకే. ఏరియా 0 అయిపోయింది. నా ఓఎస్పీఎఫ్ కూడా ఫామ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు చూడండి ఓఎస్పీఎఫ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి R2 లో ఇప్పుడు నైబర్స్ ఎన్ని కనిపిస్తాయి? ఇప్పుడు చూడండి 2 నైబర్స్ కనిపిస్తాయి. కనిపించాయా? నైబర్ ఎవరు? 1.1 3.3.3. ఓకే నా ఇప్పుడు R1 నుంచి పింక్ చేద్దామా? రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. షో ఐపీ రౌట్. మనం రౌట్స్ అన్ని ఎలా లర్న్ అవుతాయి? ఓఎస్పీఎఫ్ కదా. వాట్ ఈస్ ఓఎస్పీఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్? 110. వెరీ గుడ్. సో చూడండి ఈ 2.2.2 లర్న్ అయింది, అలాగే 3.3.3 లర్న్ అయింది త్రూ ఓఎస్పీఎఫ్ 110. అర్థమైందా? సో ఇది కూడా 23.0 నెట్వర్క్ కూడా ఉంటుంది ఇక్కడ. 23.0 ఆల్సో ఇట్ లర్న్స్ వయా 110. ఈ 12.0 డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా, సో డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇది క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? yes మరి పింగ్ చేద్దామా? ఇప్పుడు పింగ్ 3.3.3 R1 నుంచి R3 పింగ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్లీ పింగింగ్. దట్స్ ఇట్. ఓకే సో దిస్ ఈస్ అ OSPF బేసిక్ ల్యాబ్. మనం ఈరోజు ఏమేం కవర్ చేసాం? వాట్ ఈస్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్, హౌ దే వర్క్స్. సో ఇది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయి? ఇట్ విల్ లర్న్ ద రౌట్స్ ఆటోమేటికలీ. ఇప్పుడు చూడండి ఈ ఆల్ 3.3.3 నెట్వర్క్ ఈ రౌట్స్ అన్ని మనం మాన్యువల్ గా అడ్వర్టైజ్ చేసామా, లేకుంటే ఆటోమేటిక్ గా లర్న్ అయిందా? సో డైనమిక్ ఈజీ ఉందా, స్టాటిక్ ఈజీ ఉందా? రైట్. సో జస్ట్ నువ్వు ఏం చేయాలి? నీ రౌట్స్ నువ్వు అడ్వర్టైజ్ చేసుకోవాలి అంతే, ఆటోమేటిక్ గా లర్న్ చేసేసుకుంటుంది. ఓకే సో అది. సో ఎలా దాని ప్రాసెస్ ఏంటి? ఆటోమేటిక్ గా రౌట్స్ లర్న్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ దే విల్ డిస్కవర్ ద నైబర్స్, దెన్ దే విల్ ఎక్స్చేంజ్ ద రౌటింగ్ ఇన్ఫర్మేషన్, దెన్ దే విల్ రన్ ద అల్గారిథం. సో బెస్ట్ పాత్ ని ఇక్కడ లర్న్ చేసేసుకుంటారు. అంటే R1 నుంచి ఇంకొక రౌటర్ కింద R4 ఉన్న అది ఇంకా ఇట్లా R3 కనెక్ట్ అయింది అనుకోండి, R1 నుంచి R3కి 2 పాత్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో బెస్ట్ పాత్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నది అట్లా
బెస్ట్ పాత్ సెలెక్షన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఈరోజు బేసిక్ ఒకటే చెప్పా. సూన్ ఐ గివ్ మోర్ ల్యాబ్స్. ఓకే. సో ఇది. సో థియరీ బాగా నేర్చుకోండి ల్యాబ్‌తో పాటు. సో ఓఎస్‌పీఎఫ్ సింటాక్స్ ఇది. ఓకే. సో వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఇది. అండ్ ఓఎస్‌పీఎఫ్ 99% యూజ్ చేస్తారు. సో ఓఎస్‌పీఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత 110. ఓకేనా? దిస్ ఈస్ దిస్. ఓకే. సేమ్ ఈఏజీఆర్‌పీ కూడా సేమ్. రౌటర్ ఈఏజీఆర్‌పీ 10 సేమ్ టు సేమ్. ఏమంటే ఓఎస్‌పీఎఫ్ ప్లేస్‌లో ఈఏజీఆర్‌పీ అని పెట్టండి. ఇట్స్ ఎ సేమ్ థింగ్. ఓకేనా? అది. సో ఎనీహౌ అది ఈఏజీఆర్‌పీ తర్వాత ఎదురు ఓఎస్‌పీఎఫ్ ఫోకస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో నేను టుమారో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? మీకు ఇచ్చిన టాస్క్ టుమారో. OSPF ప్యాకెట్ హెడర్. వెరీ గుడ్. సో హెడర్స్. సో ఇది ఓఎస్‌పీఎఫ్ హెడర్ ప్రాక్టీస్ చేయండి. ఒక బుక్ తీసుకొని ఒక 5 మినిట్స్ గాయ్స్. నేను చెప్పిన ఈ హోంవర్క్ ఒక 20 మినిట్స్ మీరు 20 మినిట్స్ కాదు ఒక 15 మినిట్స్ చేశారంటే ఐఎమ్ టెల్లింగ్ యూ టుమారో క్లాస్ చెప్పేటప్పుడు యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. యూ విల్ ఫీల్ సో హ్యాపీ. అంటే ఒక సబ్జెక్టు ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మనకి ఈజీగా అర్థమవుతుందంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీకు రావాలి అంటే ఈ ప్యాకెట్ క్యాప్చర్ ఇవి ఉన్నాయి కదా! ఈ ప్యాకెట్స్ నేర్చుకోండి. ప్లీజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఎంతమంది ఉన్నారో 40 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఇవి నేర్చుకోండి. సో ఇది. ఇందులో ఉండే ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను కావాలంటే టుమారో చెప్తా. కానీ ఏ ఫీల్డ్స్ ఉంటాయనేది మాత్రం మినిమమ్ తెలుసుకొని రండి. ఓకే. ప్లీజ్. క్లాస్ ఉందా? టుమారో కాదు సండే. సండే క్లాస్ ఉంటది కదా! ఓకే ఓకే ఓకే. బ్రదర్ నేను సండే క్లాసెస్ తీసుకుంటాను. సో ఎందుకు అంటే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. వద్దు సార్ నాకు సండే వద్దు ఓన్లీ మండే టు ఫ్రైడే అంటే మీ ఇష్టం. ఐ విల్ ఫాలో ద రూల్స్. అలా కాదు సార్. అంటే మనది ఇది జునిపర్ ఉంది కదా, అది జునిపర్ వేరు. వేరు. జునిపర్ ఒక 2 అవర్స్ జరుగుతుంది అంతే. జునిపర్ 2 అవర్స్ అది ఇది ఇదే కదా! ఓకే. ఓకే ఓకే సో నేను టైమ్ స్లాట్స్ ఇస్తా మీకు. ఏ స్లాట్‌లో మీకు క్లాస్ చెప్పాలి అని. ఓకే. 2 ఓవర్‌లాప్ చేయనండి. ఓకేనా? ఐ హావ్ ద టైమ్. సో నేను అన్నీ తెలుసు కదా! మేనేజ్ చేస్తాను. ఓకే. యాహ్! రమేష్ సో గారు యాహ్! లైక్ సండే ఎగ్జామ్ ఉంది గ్రూప్ 2 సాటర్డే సండే మండే. అదే నేనేం చేస్తానంటే సండే రోజు టైమ్ స్లాట్స్ పెడతాను మీకు. ఇట్లా టైమ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ టైంలో మీకు క్లాస్ చెప్పమంటారు అని చెప్పి నేను పెడతా. ఎందుకంటే సండే నేను ఫ్రీ ఉంటా కాబట్టి. మీరు అందరూ కలిసి టైమ్ స్లాట్ బుక్ చేసుకోండి. అందరు కన్వీనియంట్‌గానే పెట్టేస్తా. అది ఈవినింగ్ అయినా అవ్వచ్చు, ఆఫ్టర్‌నూన్ అయినా అవ్వచ్చు, మార్నింగ్ అయినా అవ్వచ్చు. ఓకే. మీ ఇష్టం. నేను అవైలబిలిటీలో ఉండే టైమింగ్ స్లాట్స్ మొత్తం పెట్టేస్తా. మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? అంటే కాదు రమేష్ భాయ్, హ్మ్. లైక్ హోల్ డే గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి. 2 డేస్ హుహు. ఎగ్జామ్. మార్నింగ్ హ్మ్. అందరికి మేము తర్వాత రిఫర్ అవుతాం. ఓకే బ్రదర్. మీరు గ్రూప్ 2 అంటే సీసీఎన్ఏ క్లాస్ ఎందుకు? జనరల్లీ. చాన్లో బ్యాక్ అప్పుడెప్పుడు అప్పుడే ఓకే. ఫైన్. గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీకు ఏ టైం నుంచి ఏ టైంలో జరుగుతది? ఎంత జరిగినా డే టైమ్‌లోనే కదా గ్రూప్ 2 జరిగేది మీకు? బ్రదర్ యాక్చువల్ గా ఇప్పుడు ప్రిపేర్ అవ్వట్లేదు. అది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అప్లై చేశాను. ఓకే. నేనేమంటున్నా అంటే ఈ ఎగ్జామ్ సండే ఉంటే కూడా మీకు ఏ టైంలో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అంటున్నా. 10 మార్నింగ్ షిఫ్ట్ 10 to 12:30, ఈవినింగ్ 3 to 5:30. అయిపోయా. ఆఫ్టర్ 6 తర్వాత ఫ్రీనే ఉంటారు కదా! 7 పీఎంకి క్లాస్ చెప్తా. ఓకే ఓకే కదా! ఫైన్. సో అదే అంటున్నా. ఆ స్లాట్స్ అన్ని మెన్షన్ చేస్తా నేను. 7 పీఎంకి అందరూ సో అందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారు కదా! అందరికి 7 పీఎం ఓకేనా ఎవ్రీవన్ సండే? ఎస్ అన్న. ఓకే. రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ వుడ్ లైక్ టు నో. చాలా మంది రెస్పాన్స్ లేదు. మీలో 7 పీఎంకి ఓకేనా? సండే 7 పీఎంకి ఓకేనా? ఓకే. చాలా మంది ఓకే అన్నారు. ఓకే. రికార్డ్ చేస్తాను. గాయ్స్ టుమారో ఈజ్ హాలిడే. సో ఎవరైతే ల్యాబ్స్ చేయలేదో ఎవ్రీవన్ షుడ్ కంప్లీట్ ద ల్యాబ్. డిఎస్సిపి ల్యాబ్ తర్వాత కంటిన్యూయేషన్ అనమాట. డిఎస్సిపి యెస్టర్డే మనం ఇచ్చింది ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ అది అండ్ ఈరోజు చెప్పిన ల్యాబ్ మొత్తం 3 ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి. ఈరోజు నేను చేసింది బేసికే. ఫ్రెషర్స్ అందరు ల్యాబ్ చేశారా? ఫ్రెషర్స్ అందరూ యెస్టర్డే ల్యాబ్ కంప్లీట్ చేసి నిన్న ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మీకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటది? సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారా? డిసెంబర్ 2ది. ఏంటిది అసలు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే చూపిస్తుంది. కొంచెం. ఓకే. ఇట్స్ నాట్ సింకింగ్ అప్. లెట్స్ సింక్ అప్. ఓకే. ఫైన్. యెస్టర్డే మీకి ఇచ్చారు. గుర్తుందా? 1 సెకండ్. లెట్స్ చెక్ ఇన్ మై మొబైల్. ఓకే. లెట్స్ స్టాప్ రికార్డింగ్ దిస్. ఎనీ టెక్నికల్ క్వెషన్స్? ఏమైనా టెక్నికల్ క్వెషన్స్ ఉన్నాయా?
నో. అన్న ఓకే నిన్న పీపీటీ ఒకసారి ఓపెన్ చేయరా, దాంట్లో చిన్న డౌట్ అంటే నిన్న మార్నింగ్ నేను ఎపాక్ షిఫ్ట్ అది రికార్డింగ్ క్లాస్ లో విన్నా, అది చిన్న డౌట్ ఉందండి. చెప్పు డౌట్ ఏంటి? ఒకసారి పీపీటీ నేను ఓపెన్ పీపీటీ 1 సెకండ్, ఈ దీంట్లో చూపించట్లేదు పీపీటీ. 1 సెకండ్, నిన్న మెసేజ్ అన్ని మిస్ అయిపోతున్నాయి ఇక్కడ. రీపోస్ట్ చేయమంటారా గ్రూప్ లో? ఒక్క నిమిషం, చెప్పు. సో యా అందులే. సో ఇది పీపీటీ. సో ఏది కాన్ఫిగరేషన్ లోనా లేకుంటే థియరీనా? కాన్ఫిగరేషన్ లోనే అన్న. ఇది కాన్ఫిగరేషన్. ఓకే చెప్పు. ఒకసారి నేను నా దాంట్లో కూడా సో పీపీటీ ఏంటి సి బ్రదర్, ఇప్పుడు ఒక డౌట్ అంటున్నావు, దాని గురించి చెప్పాలి కదా. పీపీటీ ఓపెన్ అదే అంటే అదే గూగుల్. ఇప్పుడు నిన్న ఒక గూగులా? ఓకే గూగుల్ రౌటర్ లో మన ఐపీ రౌట్ ఇచ్చిన తర్వాత 1020 ఇచ్చాం కదా. అవును, అది ఎందుకు ఇచ్చామని అడుగుతున్నాను. అదే నువ్వు క్లాస్ వినాలి నువ్వు. సో అది క్లాస్ నాకు అర్థమైంది అన్న, ఎందుకంటే ఒక లింక్ డౌన్ అయితే ఇంకో సైడ్ నుంచి వెళ్ళడానికి మన మధ్యలో లేదు డిఫాల్ట్ రౌటింగ్ చెప్పేటప్పుడు చెప్పా. డిఫాల్ట్ రౌటింగ్, స్టాటిక్ రౌటింగ్, సింటాక్స్ రెండు సేమ్. సో ఇప్పుడు 1020 ఎందుకు ఇచ్చానంటే, సో ఎవరైనా చెప్పగలరా 10 అంటే ఏంటి, 20 అంటే ఏంటి? ఎవ్రీవన్ చెక్ చేస్తున్నాను, చెప్పండి. ఇప్పుడు టూ బ్యాండ్విడ్త్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే బిలో నంబర్ అంటే చిన్న నంబర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ కనెక్టివిటీలో ఉంటుంది. దట్స్ ఓకే. చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఓకే, అది అసలు ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. వెరీ గుడ్. సో ద ఆన్సర్ ఈస్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ బ్రదర్, ఆ 10-20 అనేటివి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. సో మనం ఏమి ఇస్తున్నాం? ఒక రౌట్కి ఏమో 10 అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇస్తున్నాం, ఇంకో దానికి 20 ఇస్తున్నాం. సో మన థియరీ ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం? ఏదైతే తక్కువ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఉంటుందో ఆ రౌట్ ఇన్స్టాల్ అవుతుంది రౌటింగ్ టేబుల్లో కదా. అది క్లియరా బ్రదర్? మనం ఇచ్చేటప్పుడు స్టాటిక్ రౌటింగ్ లో అడ్మినిస్ట్రేటివ్ నెంబర్ ఇవ్వకుండా ఇస్తే వర్క్ అవ్వదా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి కదా నీకు, ఒక డెస్టినేషన్ కి మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నాయి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను బాగా చూస్తున్నావా? స్క్రీన్ చూస్తున్నావా బాగా? సో ఇదేంటిది? సేమ్ డెస్టినేషన్, డిఫరెంట్ డెస్టినేషన్? 1.0 అనేది 1.2 అనేది సేమ్ డెస్టినేషన్. 1.0 బ్రదర్, 1.0 నెట్వర్క్ అనేది. ఇక్కడ 1.0 నెట్వర్క్ ఉందా? సో 1.0 నెట్వర్క్ కి నీకు ఎన్ని పాత్స్ ఉన్నాయి? 2 పాత్స్ ఉన్నాయి. వయా 67.7, వన్ ఇస్ 56.5. మరి నువ్వు ఏ పాత్ చూస్ చేసుకుంటావు? ఏదో జనరల్ గా ఏ పాత్ చూస్ చేసుకుంటావు? సో ఇది స్టాటిక్ కాబట్టి నువ్వు మాన్యువల్ గా చెప్పాలి ఏ పాత్ చూస్ చేసుకోవాలనేది. ఇది ఇప్పుడు ఈరోజు ఇందాక చెప్పినట్టు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అనుకో, అది ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేట్ చేసుకుని ఒకటి తీసుకుంటది. కానీ ఇది స్టాటిక్ కదా, నువ్వు చెప్పాలి నువ్వు ఏ పాత్ నుంచి వెళ్ళాలి నువ్వు అనేది. ఒకటి ఎయిర్టెల్ నుంచి వెళ్ళాలన్నా, టాటా నుంచి వెళ్ళాలన్నా. సో నువ్వు చెప్పాలి. నేను చెప్పాను ఇక్కడ 10 అంటే 67.7 అంటే టాటా, ఇది టాటా నుంచి వెళ్ళండి అని చెప్పేసి 10 ఇచ్చేది 20 ఇచ్చా. సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటుంది? ఏదైతే లెస్ అడ్మినిస్ట్రేటివ్ ఇస్తుందో 10 చూస్ చేసుకుంటుంది. అందుకే నువ్వు రౌటింగ్ టేబుల్లో 10 చూస్తావు, 67.7 చూస్తావు. 2 రౌట్స్ చూడవు, ఒకటే చూస్తావు. ఓకే, సో ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా. నాకు మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి. ఒకటి కర్నూలు నుంచి పోతాను, ఇంకోటి విజయవాడ నుంచి పోతాను. సో ఏది బెస్ట్? సో తక్కువ కిలోమీటర్స్ ఏది బాగుంది, టైం డిస్టెన్స్ తక్కువ ఏదైతే అది చూసేసుకుంటావు కదా. అట్లే ఇది కూడా ఇది మాన్యువల్ గా మనం ఇస్తున్నాం. ఒకే డెస్టినేషన్ కి మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు ఇదేంటి? 1.0 ఇస్ అ నెట్వర్క్. ఇట్స్ సేమ్ డెస్టినేషన్ విత్ 2 డిఫరెంట్ నెక్స్ట్ హాప్స్, 2 డిఫరెంట్ పాత్స్. ఇవి 67.7, 56.5. సో వీటిలో ఏది బెస్ట్ తీసుకోవాలనేది నువ్వు డిసైడ్ చేసి ఇచ్చింది. లేదు 56.5 10, ఇది 20, నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? క్లియరా? నీ డౌట్ క్లియరా ఇప్పుడు? సో ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఆల్రెడీ డిఫాల్ట్ రౌటింగ్ కి చెప్పా. అంటే ఈ డిఎస్సిపి రౌటర్ ఉంది కదా, ఇక్కడ మనం ఇస్తాం ఇక్కడ. సో డిఫాల్ట్ రౌటింగ్ కూడా సేమ్, సింటాక్స్ ఇస్ సేమ్. ఏమంటే అన్నోన్ నెట్వర్క్ ఇచ్చేస్తాం. ఓకే, అంటే ఎనీ నెట్వర్క్ అయినా వెళ్ళని అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఎయిర్టెల్ చూస్ చేసుకుంటే ఎయిర్టెల్ అని, టాటా చూస్ చేసుకుంటే టాటా అని ఇట్లా ఇస్తాం, మన ఇష్టం. ఓకేనా? అది ఏమంటే మల్టిపుల్ పాత్స్ ఉంటుంది. ఒకవేళ ఎయిర్టెల్ డౌన్ అయితే ఆటోమేటిక్ గా ఇది ఈ రౌట్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అది ఓకే సార్. చెప్పండి సార్, అది ఎస్బీఐ రౌటర్ లో నిన్న R2 రౌటర్ నుంచి పింగ్ చేశారు కదా. అవును, అది నాకు ఏంటంటే పైన నెట్వర్క్స్ 4 నెట్వర్క్స్ కి కూడా పింగ్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచి పింగ్ చేస్తుంటే అది అవటం లేదు. పింగ్ అవుతుంది. చెక్ చేయి. పింగ్ చేయట్లేదంటే ఎక్కడ మిస్టేక్ చేసింటావు.
అదే సార్ రౌటింగ్ చెక్ అదే చేసి రౌటింగ్ టేబుల్ లో రౌట్ ఉందా లేదా చెక్ చేసుకో. సో ఎప్పుడైనా నిన్న చెప్పాను నేను, ఏదైనా రౌట్ ఇప్పుడు ఏదైనా నీకు పింగ్ అవ్వట్లేదు అంటే ఆ పాత్, వాట్ ఎవర్ ద పాత్ ఇట్ ఈస్ ఓకే. పాత్ ఏంటిది? ఫస్ట్ R2కి ఐపీ అసైన్ అయిందో లేదో చూడాలి. యా, సో 1 by 1 వ్యాలిడేట్ చేయి. గేట్వే వ్యాలిడేట్ చేయండి 1 by 1. ఓకేనా? సో ఇఫ్ యు సీ హియర్ ఇట్ రైట్, 1 సెకండ్. రూపాయలు వచ్చింది. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, సో నీ ప్రాబ్లం ఏంటి? డిఎస్సిపి ఈ R2 నుంచి ఈ గూగుల్ పింగ్ అవ్వట్లేదా? అవును సార్. సార్ ఓకే, ట్రేస్ రౌట్ చేసినావా? ఎక్కడ డ్రాప్ అవుతుందో తెలుస్తుంది. ట్రేస్ రౌట్ చేసినావా? ట్రేస్ రౌట్ చేయలేదు సార్. వాళ్ళు ట్రేస్ రౌట్ చేయాలి కదా, అంటే ఏ పాత్ చూస్ చేసుకుంటుంది? ఇట్లా R2 నుంచి ఇట్లా డిఎస్సిపి సర్వర్ R1కి, R1 నుంచి ఎయిర్టెల్ వెళ్తుందా, లేదంటే R1 నుంచి టాటా వెళ్తుందా తెలుస్తుంది. ట్రేస్ రౌట్ చేయాలి కదా. ట్రేస్ రౌట్ తెలిస్తే ఈ నెక్స్ట్ హాప్ చూపిస్తుంది 15.5 లేకపోతే 67.7, లేదంటే అట్లీస్ట్ R1 అంటే ఏంటి, ఇది 15.1, అట్లీస్ట్ R1 వరకు అన్నా వెళ్తుందా లేదా. ఇక్కడ నుంచి మీకు స్టార్ 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 అని వస్తే ట్రేస్ రౌట్ R1 లోనే ఫెయిల్ అవుతుంది. అంటే నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ R1 నుంచి, నేను నిన్న క్లియర్ గా చెప్పాను బ్రదర్, ఏం చేశాను, ఫస్ట్ మనం R1 నుంచి గూగుల్ కి పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోమన్నాను. చెక్ చేసుకోవాలి కదా మీరు. R1 నుంచి గూగుల్ కి పింగ్ అదే చెప్తున్నా, నిన్న R1 నుంచి అవుతుంది, ఇక్కడ నుంచి అవ్వట్లేదు. అంటే ఈ నెట్వర్క్ అంతా ఏంటి 1.0, R1 నుంచి అవుతే ఇక్కడ నుంచి కూడా అవుతుంది. ఇక్కడ నుంచి అవ్వట్లేదు అంటే నీ R2 నుంచి నీ గేట్వే పింగ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. గేట్వే ఐపీ అడ్రస్ ఏంటి 1.1. నువ్వు ఇక్కడ డిఎస్సిపి సరిగా కాన్ఫిగర్ చేసావా లేదా చూసుకో. ఓకే, నీ సైడ్ ప్రాబ్లం ఉంటుంది. సో యూ నీడ్ టు వెరిఫై. సో మీరు ఏం చేయాలి, ఆల్వేస్ రిమెంబర్, ఏదైనా పింగ్ అవ్వట్లేదంటే డెస్టినేషన్ కి ఆ ఐసిఎంపి ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ చేసుకోండి. ఓకే, ఇది ఇక్కడ చూస్తున్నావు కదా, నేను చెప్పా ఐసిఎంపి ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్. సోర్స్ ఐపీ ఏముంది, డెస్టినేషన్ ఐపీ ఏముంది. ఓకే, సోర్స్ ఐపీ ఏముంది, డెస్టినేషన్ ఐపీ ఏమో చూసుకొని దయచేసి, సో సోర్స్ ఐపీ ఏముంది, డెస్టినేషన్ ఐపీ ఏముందో చూసేసుకోండి. ఓకే, సో సోర్స్ ఐపీ 1 సెకండ్, సోర్స్ ఐపీ ఏముంది ఇక్కడ, వా ఏదైనా క్లాస్ అయిపోయే ముందు జాయిన్ అవుతారు మీరు. ఓకే, సో సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, ఐసిఎంపీ క్వశ్చన్ కదా. సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ ఏముందో చూసుకోండి. ఈ డెస్టినేషన్ ఐపీ ఫస్ట్ మీరు రౌటింగ్ టేబుల్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డెస్టినేషన్ ఐపీ. సో ప్యాకెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, R2 నుంచి R1 కి రీచ్ అవగానే డెస్టినేషన్ ఐపీ 7.7.7 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇది R5కి వెళ్తుంది. R5లో ఈ డెస్టినేషన్ ఐపీ ఉందా లేదా చెక్ చేసుకోండి. సిమిలర్ గా R6. సో ఇక్కడికి వచ్చేది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ జనరల్ గా. ఇక్కడ నుంచి రివర్స్ పాత్ వచ్చే సోర్స్ ఏమవుతుంది 192.168.56.5 అవుతుంది, లేదంటే 1.1.2 ఇది అవుతుంది. ఆ 1 నెట్వర్క్ ఈ R6 లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో రివర్స్ పాత్ లో డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది, ఈ R2 యొక్క ఐపీ అవుతుంది. సో ఆ పాత్ లో యూనిట్ చెక్ ద ఐపీ అడ్రస్. ఓకేనా? సో ప్యాకెట్ అనాలిసిస్, నేను చెప్పింది ఏంటి, ప్యాకెట్ క్యాప్చర్ అనాలిసిస్. సో ఎప్పుడైనా సరే నాకు పింగ్ అవ్వట్లేదంటే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, జనరేట్ ఐసిఎంపి ప్యాకెట్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి, ఆ ఐపీ అడ్రస్ నా పాత్ లో అన్ని రౌటర్స్ లో ఉందా లేదా, ఈ 7.7.7 రౌటింగ్ టేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంటే 7.7.7 ఎగ్జిట్ వయా G4/0 అని చెప్పి R7కి వస్తుంది. రివర్స్ వచ్చేటప్పుడు ఈ 56.5 ఉంది కదా, అది సోర్స్ అవుతుంది అట్లా. ఓకే, సో వెళ్ళేటప్పుడు ఏమో డెస్టినేషన్ ఐపీ ఒకటి ఉంటుంది, రివర్స్ పాత్ లో ఈ సోర్స్ ఏదైతే ఉందో అది డెస్టినేషన్ ఐపీ ఉంటుంది. అవన్నీ రౌటర్స్ లో ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్స్ లో ఆ రౌట్ ఉంటేనే మీకు పింగ్ అవుతుంది, లేదంటే పింగ్ అవ్వదు. క్లియర్? సో మీరు చేయాల్సిన ట్రబుల్ షూట్ ఏంటి, ఆల్వేస్ జనరేట్ ఐసిఎంపి యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్, చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇన్ రౌటింగ్ టేబుల్ ఇన్ ఆల్ రౌటర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ లో వరకు ఎన్ని రౌటర్స్ ఉంటే అన్ని రౌటర్స్ చెక్ చేయాలి. ఇలా ఇది రియల్ టైం ట్రబుల్ షూటింగ్. మీరు ఇలా చేస్తే మీరు రియల్ టైమ్ లో ఎలాంటి ఇష్యూస్ అయినా సాల్వ్ చేయగలరు. ఓకేనా? అది క్లియర్? ఓకే సార్, రైట్. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. అన్న ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు మనం ప్యాకెట్ ఏదైతే రూట్ లో వెళ్ళిందో మళ్ళీ అదే రూట్ లో బ్యాక్ వస్తుందా? అదే కదా బ్రదర్, అదే కదా నీకు చెప్తుంది. మళ్ళీ దాంట్లో డౌట్ ఏంది, నాకు అర్థం కాలే. అంటే నేను ఎందుకంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ టోపాలజీ ఉందా, లో మనం ఇక్కడ ఒకసారి కొంచెం జూమ్ చేయరా, నేను చెప్తా. ఇప్పుడు R2 నుంచి పింగ్ చేస్తున్నాం. R2 నుంచి పింగ్ చేసినప్పుడు ఏం పింగ్ చేస్తున్నావు? R2 నుంచి ఏం పింగ్ R2 నుంచి 6.6.6 ని పింగ్ చేస్తున్నా.
పింగ్ ఓకే, గుడ్. చేస్తుంటే ఫస్ట్ అక్కడ R2 నుంచి R1 కి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు దీనికి 10 ఇచ్చాం మనం, అవును. అడ్మినిస్ట్రేటివ్ అడ్రస్ అనేది 10 ఇచ్చాం కాబట్టి ఆ యా 10 నుంచి R5 కి వెళ్ళి R6 కి వెళ్తుంది. యా R6 కి వెళ్తే మళ్ళీ సేమ్ రిటర్న్ అదే బ్యాక్ లో వస్తుందా, లేదంటే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నువ్వు నుంచి ఎలా అలా బ్యాక్ లో వస్తుంది అంటే నువ్వు ఎలా కాన్ఫిగర్ చేస్తే అలా వస్తుంది. నువ్వు ఇక్కడ R6 నుంచి R6 మీరు నుంచి ఎగ్జాక్ట్ నువ్వు మీరు ఎలా కాన్ఫిగర్ చేసామో అలాగే చేశాను నేను కూడా. అదే అంటున్నా, ఎలా కాన్ఫిగర్ చేస్తే అలా వస్తుంది. మనం R6 నుంచి మనం ఏం ప్రైమరీ పాత్ ఏం తీసుకున్నాం, టాటా తీసుకున్నాం. సో ఇట్లా వస్తుంది ఇట్లా. ఓకే, నేను అదే అడుగుతున్నా. అప్పుడు ఈ లింక్ ని అప్ చేసాం కదా నిన్న, అంటే ఎస్. షట్ డౌన్ చేసాం. సో G1.0 జనరలీ ఈ సర్వీస్ ప్రొవైడర్ లో స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయం, BGP కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో స్టాటిక్ రౌట్ మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ కాన్ఫిగర్ చేసి చేయించా. రియల్ టైమ్ లో స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయరు, ఇంటర్నెట్ లో BGP కాన్ఫిగర్ చేస్తారు. థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఒక 3 రౌటర్స్ తీసుకొని స్టాటిక్ కాన్ఫిగర్ చేస్తా. స్టాటిక్ లో రివర్స్ పాత్ ఇది ఇచ్చా, ఎందుకంటే ఈ ఎయిర్టెల్ పాత్ నేను డౌన్ చేస్తా కాబట్టి టెస్టింగ్ కోసం. సో ఈ ఎయిర్టెల్ పాత్ ఇక్కడ 515 వాట్ డౌన్ చేస్తే నేను టెస్ట్ చేసేటప్పుడు నా ప్యాకెట్ ఇక్కడ R6 లో నేను ప్రైమరీ ఏమి ఇచ్చాను అనుకోండి, ఎయిర్టెల్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఎయిర్టెల్కి వచ్చి ఎయిర్టెల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లింక్ డౌన్ ఉంది కదా, అప్పుడు ట్రేస్ రౌట్ అనేది పనిచేయదు. అందుకని నేను ఏమి ఇచ్చాను, నేను R6 నుంచి R7 కి ప్రైమరీ పాత్ ఇచ్చా. ఓకేనా, జనరలీ రియల్ టైంలో ఏ పాత్ నుంచి అయితే వెళ్ళిందో ఆ పాత్ నుంచే వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఒకవేళ ఫార్వర్డ్ పాత్ ఒక సైడ్ వెళ్ళి రివర్స్ పాత్ ఇంకో సైడ్ వచ్చింది అనుకో, దట్ ఈస్ కాల్ అసిమెట్రిక్ రౌటింగ్. చాలా ఇష్యూస్ వస్తాయి, లూప్స్ క్రియేట్ అవుతాయి, ప్యాకెట్స్ డ్రాప్ అవుతాయి. ఫార్వర్డింగ్ పాత్ ఒక ఇంటర్నెట్ ఒక ఎయిర్టెల్ నుంచి వెళ్ళి రివర్స్ పాత్ టాటా కమ్యూనికేషన్స్ వచ్చింది అనుకో, అది అసిమెట్రిక్ రౌటింగ్. నిన్న మనం చేసింది ఏంటి, ఈ సర్వీస్ ట్రై చేశాను ఆపోజిట్లు ఇచ్చి 10-20 ఆపోజిట్లు ఇచ్చి ట్రై చేస్తుంటే అది పింగ్ అవ్వట్లా. అందుకే ఎందుకంటే పింగ్ ఎందుకు అవ్వదు బ్రదర్, నువ్వు షట్ డౌన్ చేసావు కదా పోర్ట్. నేను షట్ డౌన్ చేసి ఆ 20 ఉంది కదా, మీరు ఇటు R7 నుంచి బ్యాక్ వచ్చే అడ్రస్ R7 నుంచి ఇచ్చారు కదా, బ్యాక్ వచ్చే అడ్రస్ నేను ఇటు నుంచి ఇచ్చాను మళ్ళీ. అదే అంటున్నా. సో నిన్న మనకు అనుగుణంగా చేసుకున్నాం. దిస్ ఈస్ ఈ పింక్ లో ఉండేది మనం చెయ్యం. దట్ ఈస్ అది నీకు అసలు చెప్పాలంటే ఈ సర్వీస్ ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక అర్ధ గంట 40 మినిట్స్ సేవ్ అవుతుంది కన్ఫ్యూషన్స్ లేకుండా. ఓన్లీ నేను ఈ బ్లూ కలర్ లో ఉంది కదా, ఈ రౌటర్ లో డిఫాల్ట్ రౌటర్ ఒకటి కాన్ఫిగర్ చేసి వదిలేయచ్చు. కానీ నేను తెలివిగా ఏం చేశా, ఈ రౌటర్స్ తీసుకొని ఫస్ట్ మనం స్టాటిక్ తో కాన్ఫిగర్ చేయించా, దాన్నే సర్వీస్ ప్రొవైడర్ గా నేను ఎస్టాబ్లిష్ చేశా. ఓకేనా, సో జస్ట్ మనకు అనుగుణంగా నేను కాన్ఫిగరేషన్ చేశా. సో ఇప్పుడు చూడండి, మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ సర్వీస్ ప్రొవైడర్ లో స్టాటిక్ మొత్తం తీసేయండి, OSPF కాన్ఫిగర్ చేయండి డైనమిక్. సో ఆటోమేటిక్ గా అదే తీసుకుంటారు. ఇప్పుడు మీరు మాన్యువల్ గా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లే. ఈ ఎయిర్టెల్, గూగుల్ అండ్ టాటా కమ్యూనికేషన్స్ లో ఆటోమేటిక్ గా నెట్వర్క్ సర్వీస్ చేయండి OSPF. సో ఎయిర్టెల్ లో ఎన్ని డైరెక్ట్లీ కనెక్టెడ్స్ ఉన్నాయి, టాటాలో ఎన్ని డైరెక్ట్లీ కనెక్టెడ్స్ ఉన్నాయి, గూగుల్ ఎన్ని డైరెక్ట్లీ కనెక్టెడ్స్ ఉన్నాయి. ఈ 3 రౌటర్స్ లో, ఈ పింక్ కలర్ రౌటర్స్ లో OSPF కాన్ఫిగర్ చేయండి. సింపుల్, చాలా సింపుల్ గా అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఇది ఇంతే. ఈ DHCP సర్వర్ మాత్రం టచ్ చేయకండి. ఓన్లీ ఈ పింక్ కలర్ లో ఉన్నాయి కదా, ఈ సర్వీస్ ప్రొవైడర్ లో స్టాటిక్ ని రిమూవ్ చేయండి. స్టాటిక్ ని రిమూవ్ చేయాలంటే ఏంటి, ఈ కాన్ఫిగరేషన్ కదా జస్ట్ నో అనివ్వండి, నో IP రౌట్ అని చెప్పి ఫుల్ కమాండ్ ఇచ్చేస్తే స్టాటిక్ రౌట్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, చేసి చూడండి, లెట్స్ సీ. ఓకేనా, సో అట్లీస్ట్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేస్తేనన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో స్టాటిక్ యూస్ చేస్తేనే అసిమెట్రిక్ రౌటింగ్ ఉంటుంది. క్లియరా బ్రదర్ నీ డౌట్? సో నేను మాన్యువల్ గా మన అనుగుణంగా చేశాను నేను. ఓకే 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 రైట్ అన్నది సేవ్ అవడానికి నేను ఒకటి చెప్పారు కదా, రైట్ అని అవుతుంది కాన్ఫిగరేషన్ సేవ్ అవుతుంది. లేదంటే మనం బయటకు వచ్చేస్తే కాన్ఫిగరేషన్ మళ్ళీ చేసుకోవాలి. బయటకు వచ్చేస్తే కాదు, సిస్టమ్ షట్ డౌన్ చేస్తే. అదే సిస్టమ్ షట్ డౌన్ చేస్తే నార్మల్ గా మళ్ళీ రెండోసారి అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే. సో అది ముందే రైట్ అని కొడితే సేవ్ అవుతుంది. సో మళ్ళీ ప్రాజెక్ట్ ని యూస్ చేయొచ్చు, మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అది రైట్. సో యా